ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత మాట్లాడుతూ సూర్యాస్తమయ సమయంలో ఆడపిల్ల అని కూడా చూడకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా మోడీ ఈడీని పంపి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయించారని అన్నారు. కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు ఎటువంటి విచారణ కానీ ఎలాంటి అరెస్టు కానీ చేయరాదని, ఈడీ సిబిఐ పూర్తిగా నరేంద్ర మోడీ జేబు సంస్థ లాగానే పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. బ్యాంకులను దోపిడీ చేసిన విజయ్ మాల్యా లాంటి వారు రోడ్లపైన తిరుగుతున్న వారిని వదిలేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన మహిళ, బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన మహిళ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. ఎమ్మెల్సీ కవిత మీద ఎన్ని కేసులు పెట్టినా కడిగిన ముత్యంలాగా బయటకి వస్తుందని అన్నారు. సూర్యాస్తమయం అయ్యే సమయంలో ఒక మహిళ అని చూడకుండా, అదేవిధంగా ఒక పక్క మహిళ, ఒక పక్కనేమో సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖరారు చేసి ఈడీ, మోడీ పంపించిన ఈడీ మాత్రమే అది. మరి ఈనాడు ఈడీ ఏదైతే ఉందో మేము విచారణ చేస్తామని చెప్పేసి వచ్చిండ్రు, కానీ వారు సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖరారు చేసి మోడీ గారు హైదరాబాద్లో అడుగుపెట్టిండ్రు. ఇది పూర్తిగా కూడా మోడీ కుట్రపూరితమే అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు దీని మీద ఎటువంటి విచారణ కానీ ఎటువంటి అరెస్టులు కానీ చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఈడీకి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ఈడీ కానీ, ఐటీ కానీ, సిబిఐ కానీ పూర్తిగా కూడా నరేంద్ర మోడీ జేబు సంస్థల్లాగా పనిచేస్తూ ఉన్నాయి. మోడీ ఆదేశిస్తే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడం, వాళ్లకు అనుకూలంగా లేకపోతే ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైల్లో వేయడం, ఈ మోడీకి ఉన్నటువంటి ఒక విభిన్నమైన అలవాటు ఉన్నది. మోడీ గారు ఎప్పుడైతే కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిరో అప్పటి నుంచి కూడా చాలా మంది మీద కేసులు పెట్టిర్రు. మరి మోడీకి జై అంటేనేమో కేసులు మాపైతున్నాయి, మోడీకి నై అంటేనేమో కేసులు పెట్టి జైళ్లలో వేస్తూ ఉన్నారు. ఈరోజు చాలా మందిని చూసినాం. ఈనాడు బ్యాంకులను దోపిడీ చేసినటువంటి విజయ్ మాల్యా కావచ్చు, అటువంటి అందరూ కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళను వదిలేసి ఈనాడు ఒక మహిళ ఉద్యమ నాయకురాలు, తెలంగాణ సాధనలో ప్రముఖ పాత్ర వహించినటువంటి మహిళ, అదేవిధంగా బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసినటువంటి కవితక్కను ఈరోజు వారి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మరి కేసీఆర్ గారి తనే కాబట్టి కేసీఆర్ గారిని మరి ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనలేక ఈనాడు మోడీ గారు మరి కేసీఆర్ గారిని భంగం వాటిల్లే విధంగా అరెస్ట్ చేయడం అనేది ఇది పూర్తిగా కూడా కుట్రపూరితమే. ఏదైనా ఉంటే మోడీ గారు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి, ప్రజల మన్ననలు పొంది గెలుపొందాలి తప్ప ఈనాడు మీ పార్టీ కండువ కప్పుకుంటేనేమో కేసులు మాఫీ చేస్తారు, మీ పార్టీ కండువ కప్పకపోతే మీకు అనుకూలంగా లేకపోతే కేసులు పెట్టే నైజం ఈనాడు కేవలం బీజేపీ విషపూరిత కుట్రపూరిత ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలి. కవితను అరెస్ట్ చేయడాన్ని మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఇదే విధంగా ఉంటే మేము ప్రజాక్షేత్రంలో న్యాయంగా పోరాడి చివరి వరకైనా ఎక్కడి వరకైనా కవిత కోసం మేమందరం ఉండైనా కూడా న్యాయంగా మరి గెలుచుకొని న్యాయమే గెలుస్తుంది. అంతిమంగా చివరికి కవితక్క నిర్దోషిగా మరి నిజంగా కూడా ఒక ముత్యంలాగా బయటకు వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా మోడీ గారు మరి అధికార దుర్వినియోగం చేయొద్దు, ఈ సంస్థలను మీ అధికారం కోసం వాడుకోవద్దు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పేసి మోడీ గారికి తప్పకుండా తగిన గుణపాఠం పార్లమెంట్ ఎలక్షన్లో చెప్తామని చెప్పేసి తెలియజేస్తాం.